దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని మాటలు మన జీవితాలకు చాలా విలువైనవి. దేవుడు మానవుణ్ణి చేసిన నాటి నుండి కూడా మానవుణ్ణి వెంటాడుతున్నది ఏంటంటే కనుక పాపం మనిషిని వెంటాడుతూ పాపం ఏం చేసిందంటే లేదా ఎలా అయిపోయిందంటే కనుక ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, పాపమంట ఒక కార్యకర్తగా మారిపోయిందంట. సాతాను పాపానికి ఒక కార్యకర్తగా మారిపోయాడంట. అంటే మనకి ఎలక్షన్లో మనకి అపోజిస్ట్ పార్టీ లేకపోతే ఈ పార్టీ, కొన్ని పార్టీలకి కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తలు ఎందుకు అని అంటే కనుక ఆ పార్టీ కోసం పని చేయడానికి కొరకు, ఆ పార్టీని బలపరచడానికి కొరకు, లేదా పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి కొరకు, ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ కొరకు ఏం చేస్తారంటే కనుక ఒక కార్యకర్తగా పాటుపడతారు అన్నమాట. అందుకే ప్రతి గ్రామాల్లో కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటారు. ఎందుకని ఆ పార్టీని బలంగా నిలబెట్టడానికి కొరకు, ఆ పార్టీ బలంగా ఉండడానికి కొరకు కార్యకర్త అనేవాళ్ళు కావాలి. కార్యకర్తలు లేకపోతే కనుక పార్టీ అనేది నిలబడదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తలకే ఒక బీమా చేస్తున్నాడు. అందుకే ఈ మధ్యన చేస్తున్న తెలుగుదేశం పార్టీ యొక్క బీమా అనేది, కార్యకర్తల బీమా అనేది పెట్టారు. అంటే వారికి ఏమన్నా ప్రమాదం జరిగితే కనుక వారి కుటుంబాలకు భరోసాగా ఉండడానికని ఒక బీమా అనేది పెట్టారు. అలా ఒక పార్టీ నిలబెట్టడానికి కార్యకర్త ఎంత ముఖ్యం పాత్ర పోషిస్తాడో అలాగే సాతాను కూడా పాపానికి కార్యకర్తగా ఉన్నాడంట. కార్యకర్తగా ఉండి ఆడి యొక్క పార్టీని ఏం చేస్తున్నాడంటే కనుక నిలబెట్టుకుంటున్నాడు. పాపపు యొక్క తీవ్రత అనేది చాలా భయంకరమైనది. అలాగే ఒక మనస్తత్వ శాస్త్రవేత్త ఏమంటాడంటే కనుక బాల్యము నుండి కూడా అప్పుడే పుట్టిన పసిపాప నుండి కాటికి పోతున్న ముసలివాడి వరకు కూడా పాపం అనేది వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది, లేదా పాపపు యొక్క సంఘర్షణలో నడుస్తూ ఉంటారు, లేదా సంఘర్షణలో ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే పోరాటం జరుగుతూనే ఉంటుంది అని ఒక మానసిక శాస్త్రవేత్త చెప్పాడు. అలా పాపం అనేది మనిషిని కార్యకర్తగా ఉండి సాతాను పాపాన్ని వాడి యొక్క భుజాన్ని వేసుకుని వాడి పార్టీ అనేది ఏం చేస్తున్నాడంటే కనుక నిలబెట్టుకుంటున్నాడు అన్నమాట. మరి పాపానికి ఆపోజిట్ కార్యకర్తలు అనేవాళ్ళు కావాలి. ఇప్పుడు 2 పార్టీలు ఉంటాయి. ఏదైనా సరే 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, 2 అధికారం లేని పార్టీ. 2 పార్టీలు కూడా పోటీ పడుతుంటాయి నెగ్గడానికి. కానీ ఏదో ఒక పార్టీ అనేది నిలబడుతుంది లేదా గెలుస్తుంది. ఇప్పుడు రాజకీయ పరంగా ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ఒకప్పుడు మరొక వ్యక్తి గెలుస్తాడు. అలా కొన్ని పార్టీలు గెలవటం అనేది మనకి ఎలాగైతే కనబడుతుందో, పాపానికి కార్యకర్తగా ఉండి సాతాను ఎలాగైతే పని చేస్తున్నాడో, కృషి చేస్తున్నాడో ఇప్పుడు పాపానికి ఆపోజిట్ కార్యకర్తలుగా మారాలి. చూడండి, చాలామంది ఒక పార్టీలో ఉండి మరొక పార్టీలోకి షిఫ్ట్ అయిపోతుంటారు. ఒక పార్టీలో ఉండి మరొక పార్టీలోకి జంప్ అయిపోతుంటారు. ఎందుకని ఆ పార్టీ గెలిచినంతసేపు కూడా పార్టీ కొరకు పనిచేస్తారు, మాట్లాడతారు, ఆయన నా ప్రాణం, నా గొప్పోడు అంటారు. ఎప్పుడైతే ఆ పార్టీ ఓడిపోయిందో, ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి నేను ఎక్కడే ఉంటే కనుక నాకు అధికారం అనేది ఏమి ఉండదు.
కాబట్టి ఇప్పుడు అధికారంగా గెలిచిన పార్టీలోకి నేను కనుక వెళ్ళిపోతే కనుక నాకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది, నాకు ఒక పలుకుబడి ఉంటుంది, నాకు ఒక ఖ్యాతి ఉంటుందని ఆలోచించి ఈ పార్టీలో ఉన్న నాయకులు లేదా కార్యకర్తలు కూడా ఆ పార్టీలోకి జంప్ అయిపోవడం అనేది మనం చూస్తుంటాం. అలా ఇప్పుడు సాతాను అనేది పాపానికి కార్యకర్తగా ఉండి నడిపిస్తున్నప్పుడు దాని కార్యకర్తలుగా చేసుకోవడానికే అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క ఉద్దేశం. పాపం అంటే ఏంటని మనం ఆలోచిస్తే కనుక, పాపపు యొక్క తీవ్రత ఏంటని ఆలోచిస్తే కనుక, పాపము అనేది ఎలాంటిదంటే కనుక ఆజ్ఞను హేతువు చేసుకునేది. ఆజ్ఞను హేతువు చేసుకునేది. పాపం అంటే ఏంటంటే కనుక, పాపం అనేది అంటే మనకి పాపం అనేది ఏంటంటే కనుక పాపం చేయకూడని యొక్క ఆజ్ఞ అనేది ఉంది. అంటే మనకు ఒక భూభాగం ఇచ్చారు, ఆ భూభాగాన్ని మనం దాటి వెళ్ళకూడదు. ఆజ్ఞ అంటే ఏంటంటే కనుక ఒక భూభాగాన్ని దాటి వెళ్ళకూడదు. ఎప్పుడైతే దాన్ని దాటి వెళుతున్నామో అప్పుడు మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో అవి దాటి వెళుతుంటే కనుక మనం పాపం చేసిన వారు, పాపంతో ఉన్నవారు. కానీ ఎప్పుడైతే కనుక మనం దాటి వెళ్ళలేదో అప్పుడు మనం దేవునితో ఏమవుతున్నామంటే కనుక మమేకం అవుతున్నాం, దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనం చూడగలిగితే కనుక, బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు చూడగలిగితే కనుక, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైన ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమై ఉన్నది అంటారు. ధర్మశాస్త్రం అనేది పాపం కాదు. నెరవేర్చకపోవటం వల్ల ధర్మశాస్త్రము పాపమాయను అంటాడు. అంటే దేవుడు ఆ రోజు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఏంటంటే కనుక అది పాపం కాదు, పరిశుద్ధమైనది. ఆజ్ఞను ఏతువు చేసుకుని అంటాడు. అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలిగినది, ఉత్తమమైనది ఉన్నది అంటున్నాడు. ధర్మశాస్త్రమైనది ఉత్తమమైనదే, ఆజ్ఞలు అనేవి మంచివే. ఇప్పుడు ఆజ్ఞలు అనేవి మంచివే. ఇప్పుడు ఒక గేదెని మనము చక్కటి పచ్చటి బయలులో ఉంచామనుకోండి, ఒక చక్కటి పచ్చక బయలుకులో మేత కలిగిన భూమిలో ఉంచామనుకోండి, అది చక్కగా మేసినంత సేపు కూడా దానికి ఏముంటుందంటే కనుక పుష్టితనం ఉంటుంది, బలం ఉంటుంది. పచ్చిక బయలులో ఉందని చెప్పు, అది తిని ఏం చేస్తుందంటే కనుక ఒకవేళ ఆ పచ్చిక భూమిని అంతటిని కూడా తనకున్న కొమ్ములతో దున్నేసి ఎడారిలోకి వెళ్ళిపోతే కనుక, కాళ్ళదన్ని ఎడారిలోకి వెళ్ళిపోతే కనుక ఎలాంటి ప్రభావం ఉంటుందో దానికి, లేదా ఆ పచ్చిక భూమిని విడిచిపెట్టి ఏదన్నా గుంతల్లో పడితే కనుక, ఊబిలో పడితే కనుక ఎలా ఉంటుందో పాపపు యొక్క స్థితి కూడా అలాంటిది. ధర్మశాస్త్రం అనేది ఒక పచ్చటి బయలు లాంటిది, ఒక పచ్చటి మైదానం లాంటిది. పచ్చటి మైదానాన్ని వదిలి ఆ జంతువు, ఆ పశువు ఏదైతే కనుక దాన్ని దాటుకుని ఎడారిలోనికి వెళితే కనుక ఎడారిలోకి వెళితే ఎలాగుంటుందో అలాగే మనిషి పాపం చేసినప్పుడు మనిషి స్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుని ఆజ్ఞలను మనము తీసుకుని ఆజ్ఞలలో ఉంటే కనుక మనకి పచ్చిక బయలులో ఉన్నట్లే. మనం ఆజ్ఞను విడిచి బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కనుక ఎడారిలో ఉన్న జంతువుకు ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు. అది ఊబిలో పడిపోయిన జంతువుకు చావు బ్రతుకుల మధ్య వేలాడుతుంది. ఎవరైనా వచ్చి నన్ను తీస్తారా గుంటలో ఉంచి
ఎవరైనా వచ్చి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా అన్న ఆలోచన. అది పాపపు స్థితి, పాపపు స్థితి, పాపపు స్థితి. అందుకే మరొక విషయంలో మనం చూడగలిగితే కనుక ఈ పాపం అనేది ఎలాంటి ప్రభావం కలిగిందంటే కనుక యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం సరే. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. పాపం ఎంత హేయమైనదంటే కనుక యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏడు 13. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకును మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు అంటాడు. యెహోషువతో చెప్తున్నాడు, జనులను పరిశుద్ధపరచు. ఇప్పుడు వాళ్ళని పరిశుద్ధపరచమంటున్నాడంటే కనుక వాళ్ళకి ఏముందంటే కనుక పాపం అనేది ఉంది. పాపం అనేది వాళ్ళకు ఉంది కాబట్టి పరిశుద్ధపరచు. ఎందుకు పరిశుద్ధపరచమన్నాడంటే కనుక ఆ శాపగ్రస్తమైనది వారిలో ఉన్నది కాబట్టి, ఇదిగో శత్రువులు ఎదుట నిలవలేకపోతున్నారు. యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు ఆకాన్ అనేవాడు ఒక శపథమైన ఒక వస్తువుని తీసుకుని వచ్చి తన గుడారములో గొయ్యతోవి దాస్తాడు. ఇప్పుడు దేవుడు వద్దు అన్నది తీసుకురావడంలో ఆ ఆజ్ఞలలో ఏముందంటే కనుక పాపం ఉంది. ఆ వస్తువులో కాదు. దేవుడు వద్దు అన్నప్పుడు దాన్ని ఏం చేయకూడదంటే కనుక మనము హద్దుగా ఉండాలన్నమాట. వద్దు అంటే మనకు దేవుడు అది హద్దుగా వేసాడు. ఒక పచ్చకి బయలు అనేది ఆ జంతువుకి హద్దుగా దేవుడు నియమించాడు. ఎలాగైతే యజమానుడు ఆ పచ్చక బయలులో ఉండాలని ఆ పశువుని ఎలాగైతే మేపుతున్నాడో, దేవుడు కూడా ఏది వద్దు అంటున్నాడంటే కనుక అది ఆజ్ఞగా ఉంది. అది చేసినప్పుడు మనం ఏమవుతున్నాం అంటే కనుక నిలవలేం. ఒకటి, దేవుని ఎదుట నిలవలేం. శత్రువుల ఎదుట కూడా మనము నిలబడలేం. పాపమున్న వ్యక్తి ఏం చేయలేడంటే కనుక దేవుని ముందు నిలబడలేడు. అందుకే దేవుని నమ్ముకోండి అంటే కనుక వాళ్ళు ఎందుకు అంగీకరించరంటే కనుక పాపం ఉంది కాబట్టి. ఇప్పుడు మైకి తీసుకుని వెళ్ళి సువార్త చేస్తుంటే కనుక అందరూ అంగీకరించరు. ఎందుకనంటే కనుక వారి దగ్గర పాపం ఉంది కాబట్టి అంగీకరించలేకపోతున్నాడు. కానీ పాపముకున్న తీవ్రత అర్థమైన వాడు, పాపముకున్న ఆ తీవ్రతను అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తాడంటే కనుక ఆ పాపాన్ని అందులోంచి తొంగు చూసినప్పుడు ఆ మనిషికి ఏమనిపిస్తుందంటే కనుక అసహ్యం అనిపించినప్పుడు మాత్రమే ఆయన దగ్గరికి రాగలడు. కానీ పాపము మనలో తొంగు చూడనప్పుడు లేదా చూసుకోనప్పుడు, నేనేం పాపం చేయట్లేదు, నాలో ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే కనుక దేవుని దగ్గరికి రాడు. కానీ ఎప్పుడైతే మనిషి పాపము నాలో ఉంది అనే ఆలోచన కలిగినప్పుడు, దాన్ని చూసుకున్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి రాగలరు. అందుకే దావీదు ఏం చేస్తాడంటే కనుక బెత్షెబాతో పాపం చేసిన తర్వాత తన పాప స్థితి ఏంటో ఒకసారి విజువల్ చేసుకున్నాడు, ఒకసారి ఊహించుకున్నాడు. నేనేంటి రాజుగా ఉండి నా స్థితి ఏంటి,
నా ఆలోచన విధానం అనేది ఎందుకు ఇలా తప్పిపోయింది అని ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే తన పాపాన్ని తొంగు చూసుకున్నప్పుడు, తనకి జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేశాడంటే కనుక దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ఏడ్చాడు. ఇది మనిషికి జ్ఞాపకం రావాల్సిన స్థితి. పాపపు యొక్క స్థితి అనేది జ్ఞాపకం రావాలి. కానీ అక్కడున్న ఆకాను చేసిన ఒక పాపం వల్ల ఇజ్రాయేలీలందరూ కూడా శత్రువులు ఎదుట నిలవలేకపోతున్నారు. ఎప్పుడు కూడా దేవుడే విజయాన్ని ఇచ్చేవాడు, ఎప్పుడు కూడా దేవుడే రక్షణ ఇచ్చేవాడు. దేవుడే రక్షణ ఇచ్చాడు. చిన్న బోరలు ఊదితే కనుక, కుండ బదలు కొడితే కనుక ఒకరికి కొట్టుకుని చనిపోయే స్థితులు కూడా ఉన్నాయి. సింపుల్గా దేవుడు విజయాన్ని ఇస్తుంటే కనుక అంతమంది ఇశ్రాయేలీయులు యుద్ధశూరులు కూడా వెళ్ళి నిలబడినా గన శత్రువులు ఎదుట నిలవలేకపోతున్నారంటే కనుక కారణం ఒకటే, ఏంటంటే కనుక పాపము, ఆజ్ఞ మీరటము. వాళ్ళ దగ్గర వారి మధ్య శాపమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయే వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు అంటున్నాడు. నిర్మూలము చేసే వరకు. మన దగ్గర శాపమైనది ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే నిర్మూలము చేయాలంటే వదిలేయాలి. వదిలేయకపోతే కనుక మనకి విజయం అనేది ఉండదు, విజయం అనేది రాదు. పాపాన్ని వదిలి చూసిన తర్వాత, పాపాన్ని విడిచి చూసిన తర్వాత, పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుని తన స్థితిని మనము తొంగు చూసినప్పుడు అది మనకి అసహ్యం అనిపించినప్పుడు మాత్రము దేవుడు మనకి ఏదైనా అనుగ్రహింపచేస్తాడు, ఏ విజయానైనా కానీ దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ఇక్కడ యెహోషువ అన్నాడు, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు అంటాడు. శాపగ్రస్తమైనది ఒకటి కలదు. పాపం ఏదైతే ఉందో అది శాపగ్రస్తమైనదే. అందుకే ఆయన మన పాపము నిమిత్తమైన శాపగ్రస్తుడాయను అని రోమిలికి రాసిన పత్రికలో రాస్తాడు. మన పాపము నిమిత్తమైన శాపగ్రస్తుడాయను. ఇప్పుడు ఆ శాపమైన ఆజ్ఞ మనలో ఉండకూడదనే కదా ఆయన శాపగ్రస్తుడిగా మారింది. అందుకే అన్నమాట ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నాడు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఎలాగూ చెప్పము, రేపటికి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునుడి. అంటే మరొక అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు అక్కడ. రేపటికి మీరు పరిశుద్ధపరచుకునుడి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ స్థితిని ఒకసారి గుర్తుంచుకోండి. రేపటి దినం వరకు మీకు దేవుడు ఏమిస్తున్నాడు అంటే కనుక అవకాశాన్ని ఇస్తున్నాడు. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే కనుక, ఇదిగో పరుచుకుని మీరు ఒప్పుకుని ఆ శాపగ్రస్తమైన దాన్ని తీసుకుని వచ్చి పడవేస్తే కనుక మరలా శత్రువుల దగ్గర మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చూస్తే కనుక, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం, ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము చేయుచున్నది. పాపమైనట్లు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణమాయను అంటున్నాడు. అత్యధికమైన మరణమాయను అంటున్నాడు. అంటే ఉత్తమమైనది అయిపోతుంది. ఈరోజు ఉత్తమమైన వారిగా ఎవరు ఉండాలంటే కనుక మనమే ఉండాలి. దేవుని ఎదుట ఉన్నతమైన వారముగా, దేవుని ఎదుట ఉత్తమమైన పిల్లలుగా ఉండాలి. ఒక దైవజనుడు అంటాడు, ఆత్మకంట సంక్షోభ స్థితి ఉందంట. సంక్షోభం. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోయిందంటారు, సంక్షోభానికి పడిపోయిందంటారు. మన ధనమంతా కూడా, లేదా మన కరెన్సీ అంతా కూడా చాలా సంక్షోభంలో పడిపోయింది.
పతనమైపోయింది, పతనా వ్యవస్థకు వచ్చేసిందంటారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోనికి వెళ్ళిపోయినా కానీ నష్టమేమీ లేదు. మరలా దానికి ఒకవేళ అన్ని వనరులు బాగుంటే కనుక మరలా స్థితికి పెరుగునే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఆత్మీయతకు ఆత్మకు పరిశుద్ధతకు సంక్షోభం అనేది ఏర్పడింది, పతనా వ్యవస్థకు వచ్చేసింది. ఎందుకు పతనా వ్యవస్థకు వస్తుందంటే కనుక పాపముతో జత కలిసి జీవించటం వల్ల ఆత్మకు సంక్షోభం ఏర్పడింది, ఆత్మకు లేమి ఏర్పడిపోయింది. అంటే ఆత్మ ఏమైపోతుందంటే కనుక బికారైపోతుంది అని అర్థం. ఆ దైవజనుడు చెప్పిన విషయం, ఆత్మ బికారైపోతుంది, ఆత్మ లేమి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎలా ఉంటుందంటే కనుక దానికి సరైన తిండి లేకోకుండా, చూడండి ఒక్కొక్కసారి మనం అడుక్కునే వారిని చూస్తుంటాం, రోడ్డు పక్కన ఏమీ లేకోకుండా, సరైన వస్త్రాలు లేకోకుండా, తినడానికి లేకుండా బక్క చిక్కిపోయి ఎలాగైతే ఉంటారో అలాంటి ఆత్మ, మనలోనున్న ఆత్మ అలాంటి సంక్షోభం అనేది అనుభవిస్తుంది, సంక్షోభ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ సంక్షోభ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. దేనివల్ల అంటే కనుక పాపముతో సహవాసము చేయటం వల్ల, జత కట్టడం వల్ల ఆ స్థితికి వెళ్ళిపోతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఉత్తమమైనది నాకు మరణకరమాయను. ఇప్పుడు మనము ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే కనుక పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా అంటే అందరూ కూడా పాపాన్ని ఉత్తమమైన దానిగా చూస్తున్నాం, దాన్నే పట్టించుకుంటున్నాం, దాన్నే పెంచి పోషిస్తున్నాం. ఈరోజు ఆత్మకు కావలసినది ప్రార్థన, దేవుని మాటలు, వాక్యాన్ని చదవటం, ఇవేమీ కూడా మనం ఆత్మకు అందించట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే కనుక పాపాన్ని ఉత్తమమైన దానిగా చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు రింగులో బాక్సింగ్ పోటీలకి తీసుకువెళుతున్న వ్యక్తిని ఏం చేస్తారంటే కనుక ఆ రింగులో ఉన్న వ్యక్తిని మరొక వ్యక్తిని ఓడగొట్టడానికి బాగా బలిసిలాగా మేపి ఎలాగైతే చేస్తున్నామో ఇప్పుడు మనకి ఆత్మని మనం ఏం చేస్తున్నామంటే కనుక ఆత్మను ఓడగొట్టడానికి పాపాన్ని మనం ఏం చేస్తున్నామంటే పెంచి పోషిస్తున్నాం. ఆత్మను పెంచి పోషించాల్సింది పోయి పాపాన్ని ఏం చేస్తున్నామంటే కనుక పెంచి పోషిస్తున్నాం. దానికి కావాల్సినన్నీ ఇస్తున్నాం. అది చేయడానికి ఏది కూడా మనం ఏం చేయట్లేదంటే కనుక ఆజ్ఞల్ని పెట్టట్లేదు. అది చేసేవన్నిటికీ కూడా మనం ఏమంటలేదంటే కనుక తప్పు, వద్దు అనే ఆజ్ఞలు దానికి ఇవ్వట్లే. కానీ ఆత్మకు మనం ఏం చేస్తున్నామంటే కనుక ఆజ్ఞలు ఇస్తున్నాం. దేవుడిచ్చే ఆజ్ఞలు మనం ఏం చేస్తున్నామంటే చేయట్లేదు. దేవుడిచ్చే వాటిని మనం ఆత్మకి మనం పక్కన పెట్టి పాపానికి మనం ఏం చేస్తున్నామంటే కనుక అన్నీ ఇస్తున్నాం, అన్నీ చేయి పర్లేదు అంటున్నాం. అదే విషయాన్ని చెప్తున్నాడు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచున్నది. నాకు అంటే ఆత్మ, నాకు నేను అంటే కనుక ఆత్మ అని మన మాట మనకు తెలుసు కదా. నాకు మరణము కలగజేస్తుంది. ఎందుకని? పాపం ఉత్తమమైపోయింది, పాపం బలమైనది అయిపోయి పాపాన్ని మనము పెంచి పోషించడం వల్ల
ఇప్పుడు నాకేమైపోయిందంటే కనుక మరణమాయను అంటాడు, మరణమాయను. అయితే పాపం ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచున్నది. పాపమైనట్లు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలకముగా అత్యధికమైన పాపముగు నిమిత్తము అది నాకు మరణమాయను. అత్యధికమైన మెజార్టీతో గెలిచారంటారు కదా, అత్యధికమైన మెజార్టీతో గెలిచారు. ఎందుకురా వాడు హఠాత్తుగా మరణించాడంటే కనుక అత్యధికమైన మెజార్టీతో గెలిచింది పాపం మెజార్టీ గెలుస్తుంది ఈరోజు. మెజార్టీ. నిన్న ఒక న్యూస్ చూశాను. ఒక అమ్మాయి ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఒక పెన్ను కోసం అంట ఆ స్నేహితురాల దగ్గర పెన్ను తీసుకుందంట. మరి ఏలాకొలంగా తీసుకుందో లేకపోతే సరదాగా తీసుకుందో, ఆ పెన్ను నిమిత్తం వాళ్ళిద్దరి దగ్గర వచ్చిన గొడవ, నా పెన్ను ఎందుకు తీసుకున్నామని. మరి ఆమె ఏమందో, నా దగ్గర దొంగిలించేవని అందో ఏంటో. ఆ పెన్ను ఎందుకు తీసుకున్నామని వాళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవలో ఆ కాలేజ్ 4వ అంతస్తు నుంచి దూకి చచ్చిపోయింది. చిన్న గొడవ పెన్ను కోసం. 5 రూపాయలు లేదా 10 రూపాయలు ఉంటుంది. నా ఎక్కువ ఖరీదంటే పెన్ను 10 రూపాయలు, మంచి పెన్ను. 10 రూపాయల పెన్ను కోసము ప్రాణం తీసుకుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆజ్ఞ ఏతుకు చేసుకుంది. ఇప్పుడు పాపం ఏమైంది? అత్యధికమైపోయింది ఆమెలో. నన్ను అలా అంటుందా, నన్ను ఎందుకు అనాలి, నన్ను అంత ఇన్స్టాల్ ఎందుకు చేయాలి, నన్ను ఎందుకు ఆమె నన్ను అవమానించాలి, పైకి వెళ్ళింది అంటనే. పాపం అధికమైపోయినప్పుడు మరణం వచ్చేస్తుంది. పాపాన్ని మనం ఏం చేయకూడదంటే అధికం చేయకూడదు, దాన్ని అవకాశాన్ని ఇవ్వకూడదు అంటాడు దేవుడు. దానికి అవకాశం ఇవ్వకూడదు. పాపాన్ని మనం ఏం చేయాలంటే కనుక అణిచిపెట్టాలి. పాపం అనేది ప్రతి మనిషి దగ్గర వస్తూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలంటే కనుక అది అణిచిపెట్టాలి. పాపం అందరూ చేస్తారు, కానీ పాపాన్ని మనం ఏం చేయకూడదంటే అత్యధికం చేయకూడదు. అందుకే అంటాడు కదా, నువ్వు వచ్చే దుర్మార్గ పనులు చేయకుము, నీ కాలక ముందు నువ్వు ఎందుకు చనిపోతావు. అధికముగా దుర్మార్గ పనులు చేస్తే కనుక కాలానికి ముందే మరణిస్తున్నారు. కాలానికి ఎందుకే మరణిస్తున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే కనుక ఇంచుమించు అమ్మాయికి 16 సంవత్సరాలు ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే కనుక 16 సంవత్సరాలక ఏ వయసు ఉంది, ఏ అనుభవం ఉంది అమ్మకి? అంటే పాపము అత్యధికమైపోవడం వల్ల దానికి బలాన్ని ఇవ్వడం వల్ల, దాన్ని విజయాన్ని ఇవ్వడం వల్ల, దాన్ని పెంచి పోషించడం వల్ల ఈరోజు మరణాలనేవి సంభవిస్తున్నాయి. అదే చెప్తున్నాడు పౌలు గారు. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? ఉత్తమమైనది నాకు మరణమాయన. ఉత్తమమైనది ఏంటి? ఆత్మ. ఆ ఆత్మ నాకు మరణమైనదంటే కనుక ఆత్మ మరణమైనది కాదు, ఆత్మ చావాలనుకునేది కాదు. కానీ అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా ఆత్మ మరణం చేస్తుంది కాదు, ఆ పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేస్తున్నది. పాపమైనట్లు అగపడు నిమిత్తము, అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తం అది నాకు మరణమైన. మితిమీరకుండా ఉంటే మంచిది అంటారు కదా, మితిమీరితే ప్రమాదం అంటారు కదా. మితిమీరి ఏకంగా వెళ్ళాడు అనుకోండి, ఏమవుతాడు? లారీ కింద పడతాడు. మితిమీరడం వల్ల చూస్తాను, నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉండవు, మితిమీరంగా ఏకంగా వెళ్ళి ప్రాణాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు యవనస్తులు ఏం చేస్తారంటే కనుక, ఒక యవన పిల్లడు ఏం చేస్తున్నాడంటే ట్రైన్లో ఆటలాడుతున్నాడు. అంటే యవన వయసులో ఏమనుకుంటారంటే కనుక, నన్ను అందరూ చూడాలి, అందరూ ఏదనుకోవాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, అందరికంటే ఒక స్పెషల్గా ఉండాలనుకుంటారు. ఆ ట్రైన్గా ఆ గేటు ముందుండి ఇలా పట్టుకుని ఇలా ఊగుతున్నాడు, వెనక్కి ఎదరకి వస్తున్నాడు.
అవి ఏమో తమ్మాలు వస్తున్నాయి. అలా తప్పించుకున్నాను అనుకుంటున్నాడు. ఒక తమ్మం కొట్టింది. ఒక తమ్మం కొడితే మరి ఏమయ్యాడో తెలియదు. కొట్టేవారు కాబట్టి ఈడే కనపడ్డది. ఇంకంతే. మితిమీరిపోకూడదు, దాటిపోకూడదు. వేగంగా వెళ్ళిపోతే కనుక అందుకే బండిలో స్పీడ్ కూడా ఏమిస్తారంటే కనుక 90. అదేనా అత్యంత పరిస్థితుల్లో జాగ్రత్తగా చూసుకుని వెహికల్ వస్తున్నాయో లేదో చూసుకుని వెళ్ళడానికే. మరీ ఎంత స్పీడ్గా ర్యాష్గా వెళితే కనుక ఏదొచ్చి కొడుతుందో తెలియదు. మితిమీరకూడదు అంటాడు. అందుకే ఇక్కడ అన్నాడు, పాపమైనట్లు అనగా అగపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధికమైన నిమిత్తము అది నాకు మరణమైన. అత్యధికమైపోవడం వల్ల మెజార్టీతో గెలిచే వాళ్ళు ఉన్నారు, మెజార్టీతో మరణమైపోతున్న వారు ఉన్నారు. పాపం మెజార్టీ అయితే కనుక, సంపూర్తి అయితే కనుక చేస్తారు, పోతాం. కాబట్టి పాపం విషయంలో చాలా కేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక యెషయా గ్రంథం కంటే ముందు యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 చూద్దాం సార్. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8. అపవాది మొదట నుండి కూడా పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అన్నట్టు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అన్నాడు. మొదట చెప్పినట్టుగా పాపానికి కార్యకర్తగా ఎవడున్నాడంటే సాతానే ఉన్నాడు. వాడిని కన్నది ఎవడంటే వాడే. పాపానికి ప్రథమ పుత్రుడు ఎవరంటే కనుక, సాతానికి ప్రథమ పుత్రుడు ఎవరంటే కనుక పాపం. మొట్టమొదటిగా కన్నది వాడినే. పాపాన్ని కన్నది సాతాను. కానీ కన్న తర్వాత కూడా మళ్ళా కార్యకర్తగా కూడా దానికి బాధ్యత వహించింది ఎవరంటే సాతానే. అదే విషయం ఇక్కడ చెప్తూ అపవాది మొదట నుండి కూడా పాపము చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయము చేయుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అంటున్నాడు. అపవాది క్రియలను లయము చేయడానికే యేసుక్రీస్తు వారు ఏం చేయాల్సి వచ్చిందంటే కనుక ప్రత్యక్షమవ్వాల్సి వచ్చింది. పాపానికి రూపం ఏంటంటే కనుక, లేదా దైవ రూపాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని ఏం చేస్తుందంటే కనుక పాపం మన రూపానికి మలినాన్ని తీసుకుని వస్తుంది అన్నమాట. తీసుకొస్తుంది. పాపమేమో సింధూర రూపాన్ని ధరించుకుంది అంటాడు ఒక దైవజనుడు. ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, పాపమంట తన రంగును మార్చుకుంది. అంటే దానికి ఉన్న రంగు నలిపైతే కనుక అది ఒక ఎరుపు రంగును పూసుకుంది. ఇప్పుడు ఎరుపు రంగును పూసుకుని ఏం చేస్తుందంటే కనుక పరిశుద్ధత అనే దాన్ని మనకున్న పరిశుద్ధతాన్ని ఏం చేస్తుందంటే కనుక మలినాన్ని కలగజేసి మనకున్న పరిశుద్ధతను ఏం చేయాలంటే కనుక రంగును మార్చేస్తుంది. అది పాపపు యొక్క లక్షణం లేదా సాతాను యొక్క లక్షణం. అందుకే యెషయా గ్రంథం 30:22 చూద్దాం. యెషయా గ్రంథం 30:22. యెషయా గ్రంథం 30:22. హేయమైన వాటిని పారవేదురు, లేచిపమ్మని దానితో చెప్పుదురు అన్నట్టు.
ఇది పాపపు యొక్క స్థితి. తర్వాత రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 38వ వచనం. 8:38 వచనం. ఇశ్రాయేలు జనులు, నీ జనులు ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుని కదా, ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపము చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిచ్చుదువు అంటున్నారు. చూడండి, సొలొమోను చేసిన ఆ కట్టిన దేవాలయ విషయంలో దేవుడు ఒక ఆజ్ఞను అనేది ఇస్తున్నాడు. మనోవ్యాధిని తెలుసుకున్నట్లు ఇశ్రాయేలులో లగు నీ జనుల్లో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా, ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి. మనోవ్యాధి అంటే పాపం అనేది ఎలా ఉందంటే కనుక ఒక వ్యాధిగా ఉంది. ఆ వ్యాధి ఎలాగుందంటే కనుక మనకు పరిశుద్ధత రూపాన్ని పాపం ఏం చేస్తుందంటే కనుక మార్చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 43వ వచనం చూద్దాం సార్. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 43వ వచనం చూద్దాం సార్. పాపం మనలో ఉన్న ఆ దైవ రూపాన్ని ఏం చేసిందంటే మార్చి తుడిచేస్తుంది. 20:43 చదవండి. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొని మీరు ఈ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకుందురు అన్నాడు. సరిపోద్దాం. ఇక్కడ చెప్తున్నాడు. మొదటిగా మనం మాట్లాడుకున్నట్లుగా ప్రతి మనిషి కూడా పాపాన్ని ఏం చేయాలంటే కనుక తొంగు చూడాలి. పాపాన్ని తొంగు చూసినప్పుడు మనిషికి ఏం కలుగుతుందంటే కనుక అసహ్యం అనేది కలగాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొని మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని అన్నాడు. మీరు చేసిన పాపములను అపవిత్రాలను మీరు ఏం చేయాలంటే కనుక జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు చేసిన అసక్రియలన్నిటిని కూడా జ్ఞాపకం తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలన్నిటిని మీరే అసహించుకుందురు. జ్ఞాపకం వస్తే కనుక ఏం చేయగలమంటే కనుక అసహించుకోగలం. అందుకే మనిషికి దేవుడు తన స్వరూపాన్ని ఇస్తే కనుక మొదట ఆదాము ఆ స్వరూపాన్ని ఏం చేశాడంటే కనుక పాపం చేయడం వల్ల కోల్పోయాడు. ఆదాము ఆజ్ఞ మీరటం వల్ల, దేవుడు వద్దు అన్న మాట చేయడం వల్ల ఆ ఆజ్ఞని ఎప్పుడైతే దాటాడో అప్పుడు ఏం చేశాడంటే కనుక పాపి అయిపోయాడు. ఇప్పుడు అసహ్యుడైపోయాడు అన్నమాట. దేవుని యొక్క స్వరూపం అప్పుడు ఆదాములో లేదు, పోయింది. దేవుని స్వరూపం పోయింది. అంటే దేవుని మాట వినకపోవటం. అప్పటి వరకు దేవుని మాట వినే స్వభావం. ఇప్పుడు కూడా అంతే కదా. దేవుడు ఎన్ని మాటలు చెప్పినా కానీ మనం పెడచెవుని పెట్టడం, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేయడం, దేవుడు చేయమన్న మాటలు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం? నెగ్లెన్స్ చేస్తాం, వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు మరి మీరు ఏం చేస్తారంటే కనుక మరొక అవకాశాన్ని ఇచ్చినట్టుగా యెహోషువ గ్రంథములో ఇదిగో రేపటి దినానికి మీరు ఏం చేయాలంటే పవిత్రపరుచుకోండి. రేపటి దినం మీకు ఇస్తున్నాం.
మరొక దినం మీకు ఇస్తున్నా, మీరు పవిత్రపరచుకోండి అని యెహోషువ గ్రంథంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక అదే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. అచ్చట చేరి మీ ప్రవర్తన మిమ్మల్ని గూర్చి మీరు అపవిత్రపరుచుకుని మీ క్రియలన్నిటినీ మనసుకు తెచ్చుకునండి. దావీదు అదే చేశాడు, తన మనసుకు తెచ్చుకున్నాడు. ఏదైతే తన జీవితంలో పాపం చేశాడో అది మనసుకు తెచ్చుకున్నప్పుడు అతనికి తన యొక్క హృదయంలో నుంచి ఏమొచ్చిందంటే కనుక వేదన వచ్చింది, బాధ వచ్చింది, కన్నీళ్ళు విడిచాడు. తన కన్నీళ్ళ చేత తన పరుపును తేలజేశాడు. ఇగో దేవా, నా పాపములు ఉన్న విశ్వపుతో నన్ను కడుగు, పవిత్రపరచు, హిమము కంటే తెల్లగా చేయి. మరలా నేను పాపం వైపుకు చూడను, నాకు ఇది అసహ్యముగా ఉంది, నాకు ఇది నచ్చలేదు. నేను చేసే పాపం నేను చేయక ముందు చేస్తాననుకున్నప్పుడు అది బాగుందనిపించింది, కానీ చేసిన తర్వాత ఇది నాకు అసహ్యం అనిపించింది. మరలా నేను వాటి వైపుకి వెళ్ళకూడదు, నేను మరలా చేయకూడదు, నేను మరలా నీ ఆజ్ఞ మీరకూడదు, నన్ను క్షమించు దేవా అని 51వ కీర్తనలో దావీదు చేసినట్టుగా మనము కూడా చేయగలిగితే, చేస్తే మన పాపాలను మన జ్ఞాపకం తెచ్చుకుండి, మనం ఏడ్చినప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు మన పాప స్థితి నుండి మనల్ని దేవుడు ఏం చేయగలడంటే కనుక పవిత్రపరచగలడు, పరిశుద్ధపరచగలడు. అందుకే సంవత్సరాలన్నీ కూడా ఒకదాని ఒకటి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అప్పుడే 2024కి గుడ్ బై చెప్పే రోజులు వచ్చేసినాయి, అయిపోతున్నాయి. కాలం చాలా స్పీడ్గా పరిగెడుతుంది, ఊరికే అయిపోతుంది టైం. రోజు అనేది చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుంది? అంతానికి దగ్గర చేరుకోవాలనేది పరిగెడుతూనే ఉంది. నేను తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఆ మాట చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి 8-18. మన ఎడల ప్రత్యక్షము మగు రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావనించుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుతుంది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైపోయిన దాస్యము నుండి విడిపింపబడి, దేవుని యొక్క దాస్యము నుండి విడిపింపబడాలని అది పరిగెడుతుంది. చాలా స్పీడ్గా పరిగెడుతుంది. దాస్యం అనే కాడి దాని మీద ఉంది, ఈ భారం దాని మీద ఉంది. పాప జనాభాని మోసే ఆ భారం దీని మీద ఉంది, ఆ టైం మీద ఉంది, కాలం మీద ఉంది. అది పరిగెడుతుంది. మిగుల ఆశ, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూసి కనిపెడుతుంది. ఒకటే, దాస్యం అనే కాడి విడిపింపబడాలి, దేవుని కుమారుల ప్రత్యక్షత చూడాలి, దేవుని పిల్లల ప్రత్యక్షత కూడా చూడాలి. ఈ రెండిటి మీద కూడా ఈ సృష్టికి ఏముందంటే కనుక గొప్ప ఆశ ఉంది. అందుకే పరిగెడుతుంది టైం. అందుకే టైం అనేది అయిపోతుంది. అందుకే చాలామంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. పాపం చేసిన వాళ్ళందరూ కూడా త్వరగా అధికంగా మరణమైపోతున్నారు. ఇప్పుడు అత్యధికంగా పాపానికి బలాన్ని ఇవ్వడం వల్ల మరణమైపోతున్న కాలం కూడా చాలా స్పీడ్గా పరిగెడుతుంది. కానీ దేవుడిచ్చే టైం ఈరోజు మాత్రమే మనది, ఈ క్షణం మాత్రమే మనది. ఈ క్షణం మనము దేవుని కనుక మనము ఏడుకుంటే కనుక, దేవుని కనుక మనం అడిగితే కనుక, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడితే కనుక, ఇదిగో ఆ టైంలో ఒకవేళ మన సమయం ఏమైనా దేవుడు కొంచెం పెంచవచ్చు. ఆ టైంలో దేవుడు సమయాన్ని ఏమైనా పెంచవచ్చు. కానీ సృష్టికున్న ఆ తృష్ణ, ఆశ ఎవరికి ఉండాలంటే కనుక మనకు ఉండాలి. మనం కూడా దేవుని కుమారుల యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత, ఆయనతో పాటు వస్తున్నది ఆయన మన సహోదరుల యొక్క రాకను మనం ఎదురు చూడడానికి ఏం చేయాలంటే కనుక మనం కూడా దేవుని కొరకు పరిగెత్తడానికి సిద్ధపడాలి.
కానీ ఇంకా పాపముతోనే మనం పాపాన్ని పెంచి పోషించే వారంగానే ఉంటున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణతో స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చువాని మూలముగా, అంటే దేవుని మూలంగా, స్వేచ్ఛగా కాకంటే చాలా భారంతో ఉందన్నమాట. స్వేచ్ఛ లేదు భూమికి, అందుకే పరిగెడుతుంది ఈరోజు. కాలం టైం ఎందుకు అయిపోతుందంటే స్పీడ్గా, స్వేచ్ఛ లేదు, చాలా భారంతో పరిగెడుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక గమ్యం చేరాలనుకోండి, ఎంతో తొందరగా వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఒక చోటకి వెళ్ళాలి, ఒక ఊరు వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తాం? తొందరగా వెళ్ళిపోవాలి, చూడాలి అన్న ఆతృత మనకి ఎలాగైతే ఉందో ఈ సృష్టికి కూడా అదే ఆతృత అనేది వచ్చింది. నేను తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా చూడాలి, తొందరగా ఆ స్వాస్థ్యం నేను కూడా పొందాలి, దేవుని పిల్లలు పొందబోయే ఆ స్వాస్థ్యం నేను కూడా పొందాలని సృష్టి యావత్తు కూడా పనిచేస్తుంది. దేవుని పిల్లల పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుతున్న నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపర్చువాని మూలముగా వ్యర్థపరచబడుతున్నది. వ్యర్థపరచబడిపోతుంది. ఏమవుతుంది? కాలిపోతుంది, భూకంపాలు వచ్చేస్తున్నాయి. సృష్టి నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏమీ కూడా బాగుందా? భూమి సారం ఏమైనా ఉందా? ఒకప్పుడు ఏదన్నా పంట వేస్తే కనుక చాలా బాగుండేది. ఇప్పుడు సారం ఉందా? లేదు, నాశనం అయిపోతుంది. కెమికల్లు, అన్ని ప్రోడక్ట్లు, ప్రతీదీ కలిపేసి సారాన్నంతటిని పాడు చేయడం వల్ల అది ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఈరోజు భూమి ఎక్కడికైనా వెళ్ళి చూస్తే కనుక పెద్ద డంపింగ్ యార్డ్స్, పెద్ద నగరాల్లో పెద్ద డంపింగ్ యార్డ్స్. ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది. వ్యర్థమైపోతూ కూడా సృష్టి యావత్తు కూడా ఇదివరకే ఏకగ్రీముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని తెలుసుకోండి అంటున్నాడు. సృష్టి ప్రసవ వేదన పడుతుంది, భారముతో ఉంది. దేవుని ప్రత్యక్షత చూడాలని, దేవుడు ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని పొందాలి, అక్కడ ఉండాలని అది పనిచేస్తుంది కానీ ఈరోజు మనిషి మాత్రము పాపాన్ని పెంచి పోషిస్తున్నాడు, పాపానికి అత్యధికత ఇస్తున్నాడు. ఆధిక్యత ఇవ్వడం వల్ల పాపం మనిషిని ఏం చేస్తుందంటే కనుక చంపేస్తుంది. కానీ పాపాన్ని మనము కంట్రోల్ చేయగలిగితే కనుక, పాపాన్ని ఒక లిమిట్లో ఉంచగలిగితే కనుక, పాపాన్ని మనము జాగ్రత్తగా దాన్ని కనిపెట్టి మనము దూరంగా ఉండగలిగితే కనుక, దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ఏడుస్తూ ఆయన దగ్గర మొరపెడుతూ, దేవా నేను పాపం చేయకుండా నన్ను భద్రపరచు అని అడుగుతున్నప్పుడు మనం కూడా భద్రంగా ఉండగలం, దేవునితో ఉండగలం. కాబట్టి పాపాన్ని అత్యధికము చేసే వారంగా ఉంటే కనుక మన దినాలు మనము ఎన్ని దినాలు ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మన పాపములో మనం ఏం చేయాలంటే కనుక తొంగి చూడాలి. మనకి ఏదైనా ఒక వస్తువు కనపడకపోతే కనుక మనం వెతుక్కోవడం, ఇంట్లో ఆ వస్తువు ఉందా లేదా అని, లేకపోతే ఇంట్లో ఏదైనా చెత్త ఉందా, పనికిరాంది ఏదైనా ఉందని ఎలాగైతే మనం లైట్లు వేసి చూసి తుడిసి ఊడ్చేస్తామో, మనం పాపాన్ని కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూ ఉంటే కనుక ఆ శపితమైన దాన్ని మనం విడిచిపెడితే కనుక ఆయన మన కొరకు వచ్చినది, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినది, ఆయన మన కొరకు త్యాగమైపోయింది మనకు గుర్తుంటే కనుక మనం పాపాన్ని అత్యధికము చేసామా అది మనల్ని మింగివేస్తుంది, మరణానికి చేస్తుంది. పాపం సాతాను కార్యకర్తగా ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి వారితో సహవాసము చేయకోకుండా దేవునికి మనము లోబడే వారముగా, దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకునే వారముగా, ఎప్పుడు ఆయన ఎదుట మనము కన్నీళ్లు విడిచి ఆయన వేడేవారంగా ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ కృప కలిగిన మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను అయినా మీకు వందనాలు. మీ పిల్లలుగా మీతో జీవించే భాగ్యాన్ని ధన్యతను మాకు ప్రసాదింపచేసి బలపరచండి, నడిపించండి.
మీ సహాయాన్ని, మీ ప్రసన్నత మాకు దయచేసి నేను ఆ పాపాన్ని మేము అత్యధికం చేయకోకుండా తండ్రి, పాపానికి దూరంగా ఉంటూ నేను పాపాన్ని జయించడానికి తండ్రి మీ శక్తిని, మీ ప్రభావాన్ని మాకు అనుగ్రహింపచేసి మేము చేసే ప్రతి పాపాన్ని క్షమించి కడిగి శుద్ధి చేసి మమ్మల్ని పవిత్రపరచమంటూ మమ్మల్ని నైనా పవిత్రులుగా చేయమని నేను ఇంకా మా జీవితాల్లో నైనా తండ్రి ఎన్ని దినాలు ఉన్నావో తెలీదు, ఎన్ని సంవత్సరంలో ఉన్నావో తండ్రి, సృష్టిలా మేము ఎదురు చూసేవారంగా, సృష్టిలా మేము తేరు చూసేవారంగా, ఆశతో పరిగెత్తుకునేవారంగా మీ కొరకు నిలబడే భాగ్యాన్ని, ధన్యతను మాకు ప్రసాదింప చేయమంటూ నడిపించమంటూ కృప చూపించమంటూ నీ పిల్లలందరికీ చక్కటి మనస్సును దయచేసి నడిపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.